విభజిత ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. మళ్ళీ మరొక ఎన్నికలకి బరిలో సిద్ధమవుతూ మేనిఫెస్టో విడుదల చేస్తూ సంక్షేమ పథకాలు అన్న విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి ఈ 10 సంవత్సరాల ప్రాంతీయ పార్టీల చేతుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఏం డెవలప్మెంట్ అయింటే ఏం చెప్తారు? ఈ రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాలనే మన రాజధానిగా హైదరాబాద్నే పరిపాలిత ప్రాంతంగా నిర్వహిస్తే ఈ 5 సంవత్సరాలు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఈ 5 సంవత్సరాలు రాజధాని లేని ప్రాంతంగా చేశారు. ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క ప్రజలు కూడా ప్రశ్నించలేని ప్రశ్న ఇది. ఇది మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి ఈ కేంద్ర ప్రభుత్వం నుండి 167 సంక్షేమ పథకాలకి తన యొక్క నిధులతో భాగస్వామ్యంతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న నరేంద్ర మోడీ గారు ఈరోజు తన స్టిక్కర్ వేసుకోకుండా కూడా ఈ రాష్ట్ర ప్రజలను ఆలోచించి ప్రతి ఒక్క పథకాలని 23 సంక్షేమ పథకాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్రంలో నిధులు నిర్వహిస్తున్న ప్రాంతం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్. పరిపాలన అనేది కేవలం ప్రాంతీయవాదాలు ప్రాంతీయ తత్వం తప్ప వీళ్ళ పరిపాలన ఏమీ లేదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏమీ లేదు, ఇక్కడ అంతా గుంటలమయం గోతులమయం, ఏ అభివృద్ధి జరగలేదు, నేనుండగా ఎంతో అభివృద్ధి చేశాను అని చంద్రబాబు గారు చెప్తారు. నిజంగా చంద్రబాబు గారు కనుక అభివృద్ధి చేసుంటే ఇవాళ ఈ రాష్ట్రానికి పరిస్థితి ఎందుకు వచ్చేది? ఏమీ లేదని ఇవాళ చెప్పుకునే పరిస్థితి. ఆయన ఏమీ నిర్మించకుండా ఏదో నిర్మించామని చెప్పి ఇలా చేశారు. కానీ ఆ చేసిన 5 ఏళ్ళు కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సహకారం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోటే ఆయన ఇక ఏదన్నా ఉంటే చేశారు. కానీ ఆయన సొంతగా ఏమి చేసింది లేదండి. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, గతంలో చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి చెందింది లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చి 5 ఏళ్ళు అయింది. నేను విన్నాను అన్నాడు. ఆయన ఉన్నాడో ఎక్కడున్నాడో తెలియదు, ఏం విన్నాడో తెలియదు. ఇప్పుడేమో సిద్ధం అంటున్నారు, దేనికి సిద్ధమో తెలియదు. ఈ రోజున రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అనేది, రాష్ట్రానికి ఒక రాజధాని అనేది లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధానిగా బయటికి వెళ్తే ఏం చెప్పుకోవాలో తెలియదు. అదేవిధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తూ ఉంది. ఆయుష్మాన్ భారత్ అవ్వచ్చు, ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, దాన్ని ఆరోగ్యశ్రీగా చెప్పుకుంటున్నారు. మొన్నే పేదల కోసం అని చెప్పి విశ్వకర్మ యోజన అని చెప్పి నరేంద్ర మోడీ గారు పెద్ద పథకాన్ని తీసుకొచ్చారు. అందులో మైనారిటీలు అవ్వచ్చు, ఇంకా ఏ క్యాస్ట్తో సంబంధం లేకుండా పేదవాడు ఎవడైతే ఉన్నాడో బిలో పవర్టీ లైన్ ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఉపయోగించుకొని లబ్ధి చేకూరే విధంగా నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ వాళ్ళకి చెందే విధంగా ఆయన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎంబీబీఎస్ సీట్లు దేశవ్యాప్తంగా గతంలో 82,000 ఉండేవి, ఇప్పుడు వాటిని 170,000 చేశారు. ఎందుకంటే వైద్యం అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సీట్లను పెంచింది. అలాగే పీజీ సీట్లు కూడా, మెడికల్ పీజీ సీట్లు గతంలో ఉన్న వాటిని ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 9 సంవత్సరాల కాలంలో పీజీ సీట్లు కూడా డబల్ చేసిందండి. అలాగే మహిళలకి చూసుకుంటే 33% రిజర్వేషన్ ఇచ్చారు. వాటితో పాటు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అలాగే ముస్లింలకి కళ్యాణ్ గరీబ్ యోజన అనే ఒక అట్లా దానికి పథకం పెట్టారు. ట్రిపుల్ తలాక్ బిల్లుని తీసుకొచ్చారు. అట్లా మహిళలకు కానీ, రైతులకి కానీ, పేదలకి ప్రైమ్ మినిస్టర్ ఆవాస యోజన కింద కొన్ని కోట్ల గృహాలని వాళ్ళు శాంక్షన్ చేశారు. ఈ రోజు ఇక్కడున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కి వాళ్ళకి వీళ్ళకి అనేక వర్గాల పేద వర్గాల వారికి ఒక 10,000 15,000 సంవత్సరానికి వేయడం తప్పితే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఒక్క కార్యక్రమం కూడా లేదండి. చెప్పారు ఇది కేవలం నిందలే. అమరావతికే రాజధాని అని బీజేపీ కట్టుబడి ఉంది. అమరావతి రాజధానికే బీజేపీ కట్టుబడి ఉంది. ఇది వారు మా యొక్క పార్టీ వైఖరి స్పష్టంగా చెప్పాం. ఇకపోతే ప్రత్యేక హోదా అంటున్నారు. స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు, ప్యాకేజీ చాలని మన తెలుగుదేశం ప్రభుత్వమే చెప్పింది. ఆ రకంగా స్పెషల్ స్టేటస్ బదులు ప్యాకేజీ ఇస్తే ఇంత గొప్ప ప్యాకేజీ, స్పెషల్ స్టేటస్ కన్నా విలువైన ప్యాకేజీ వచ్చిందని మా నాయకులకు పాలాభివందనాలు చేశారు. ముఖ్యంగా మా ఈ ప్రాంతానికి గుంటూరుకు చెందిన ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు చాలా నిధులు వచ్చినాయి, ఇంతకన్నా మనకి ఏ ప్రభుత్వం చేయలేదు అని చెప్పారండి.